తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు కనుసన్నల్లో పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీ నరసింహారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఎంపీలు తెలంగాణకు చేసింది గుండు సున్నాని ఎద్దేవా చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ తన పాలనలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని, వేములవాడ నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభివృద్ధిని విస్మరించి మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని, తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లాలో జరిగే మాజీ సీఎం కేసీఆర్ సభను, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేరిక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ పరిస్థితులు కూడా తట్టుకొని కొట్లాడే శక్తి ఇలా వేములవాడ నియోజకవర్గం కార్యకర్తలు అందరికీ ఉంటే ఉన్నారని మనం. అందుకని ఈ ఏదో తెలిసిన వాటికి సబ్జెక్ట్ లేదు, దమ్ము లేదు, సబ్జెక్ట్ మాట్లాడే శక్తి లేదు. కానీ పేపర్ల వద్ద వచ్చి ఎవరో రోజు మాట్లాడుతున్నారు. కానీ ఎవరి పరిస్థితి వాళ్ళది వాళ్ళది బాధ్యత ఏంటంటే ఇంత పెద్ద పౌరాణిక దేవస్థానం 700 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవస్థానాన్ని ఒక్కసారి రూపడకపోతే ఇదేదో పౌరాణిక దేవస్థానం అనే ఆలోచన రావాలి. గౌరవీయులు మా శాసనసభ్యులు దయచేసి ఆలోచించండి అంటే దాని గురించి చర్చలు. ఇలా 700 కోట్లతో మొన్న ముఖ్యమంత్రి గారు జీవో తీసి ఈ దేవస్థానానికి ఇంత అవుతుంది, ఇగో మన భద్రాచలంలో 300 కోట్లు. తెలంగాణ చూస్తే ఈ ఏడుస్తానికి ఒక ట్రెండ్ క్రియేట్ చేసేది వాళ్ళు. ఆనాడు 2023 ఎన్నికల ముందు ఎవరిని కానీ ఏడుస్తే కాంగ్రెస్ అభ్యర్థులంతా ఎవరికి టచ్ ఏడ్చుకే ఏడుస్తుంది. ఇప్పుడేమంటుందో వేసేస్తామంటున్నారు. ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియా మన రామగుండం ఎమ్మెల్యే అంతకుముందు ఆయన భార్య ఇద్దరు కలిసి ఎన్నికల ముందు ఏడ్చిన వీడియోలన్నీ బాగా వైరల్ చేశాక ఆయన కూడా 3 సార్లు ఓడిపోయి గెలిచింది. ఈయన 5 సార్లు ఓడిపోయి ఈయన ఏడ్చి ఈయన గెలిచింది. మనమే గెలిచిన వాళ్ళంతా ఏడ్చిన వాళ్ళే 3-4 సార్లు ఓడిపోయిన వాళ్ళే. ఆ సింపతితో గంగాల కోసం 50 కొడుకులు అని చెప్పేదో వాళ్ళు వేసి 6 గ్యారెంటీలు, 420 హామీలు, వాళ్ళ రకరకాల డిక్లరేషన్, చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, సర్వనగర్లో యూత్ డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్, ఇలా రకరకాల డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారెంటీలు అనగా మనం కొంచెం అడ్డీకు కేసీఆర్ 10 ఏళ్ళు చేసింది కదా. ఈ మనోడు ఏడవబట్టి ఈ అమ్మాయి ఓడిపోయిన ఊరికి సాగుండు బట్టి ఒక్కసారి ఆలవేయడం అని చెప్పి ఒకసారి వేసిన పాపానికి చెయ్యి గుర్తు ఓటేసిన పాపానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు చేయగాలి లభో నిర్వహిస్తున్నారు. మొత్తుకుంటున్న మా దగ్గర సింగరేణి కార్మికుల నుంచి మొదలుకొని సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికుల దాకా, వేములవాడ ఏరియాలో రైతుల నుంచి మొదలుకొని యాదాద్రి భువనగిరి ఏరియా రైతుల దాకా వాళ్ళు మొత్తుకుంటున్నారు. నేను మీకు చెప్తా ఉన్నా కదా, తుఫాన్ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయి, 9 కూడా రావు, 5-6 సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ. పొద్దుడు అనుకుంటున్నాడు తర్వాత 5 గెలుస్తారు. ఎందుకంటే జనంలో అంత వెగట్టుకుంటుంది వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ రోత భాష, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ విధానాలు.